హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఈ ఫోటో ఎక్కడిదా అర్థమైందా? మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇది ఎవరికైతే అర్థం కాకపోతే వాళ్ళు నన్ను అడగండి, నేను చెప్తాను. అర్థమైన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెదక్ చర్చ్ ఫోటో బాగా గమనించండి, బాగా చూడండి. ఇక్కడ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవి రెండు లోపటి ఫొటోస్, మెదక్ చర్చిలో లోపటి ఉన్న ఫొటోస్. మనం దేవుణ్ణి గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఒక చిన్న సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ మధ్యలోకి నేను రావాలి అన్నా కానీ దేవుని కృప ఉంటేనే నేను మీకు సువార్త చెప్పగలుగుతా, మీకు వాక్యం మీతో ప్రార్థన చేయగలుగుతా. ఎవరైతే నా ప్రార్థన వింటున్నారో, ఎవరు దేవుని అద్భుత కార్యాలు చూస్తున్నారు, మీ కుటుంబంలో దేవుని అద్భుత కార్యాలు ఏమైనాయో అందరూ సాక్ష్యం చెప్పండి. సాక్షి బిడ్డలై నిల్చోండి, సరేనా? దేవుని బిడ్డలారా, దేవుని రెండో రాకడ వచ్చేసరికి మనము దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని రెండో రాకడ రాగానే మనకు ఎవరు సువార్త చెప్పడానికి మనుషులు దొరకరంట. ఇది బైబిల్లో ఉంది. ఇది ఒక్క మాట గమనించండి అందరూ. ప్రతి ఒక్కరు ఈ మాట గమనించి ఈ మాట అర్థం తెలుసుకొని ప్రార్థన చేయండి, సరేనా? కన్నీళ్ళ ప్రార్థన చేయండి. ఒక్కరోజు వినకపోతే 2 రోజులు, రెండో రోజు వినకపోతే 3వ రోజు, ఏ రోజో ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు అని ఒక చిన్న నమ్మకం మీరు పెట్టుకోండి మీలో. మనము ఏదన్నా మంచి జరిగితే దేవుడు చేశాడని మనం కానీ చెడు జరిగితే మాత్రం దేవుడు మనల్ని చూడట్లేడు అని ఒక చిన్నగా మన లోపల మనం అనుకుంటాం కదా. ఇట్లాంటిదే వద్దు. మంచి జరిగినా దేవుడే చేస్తాడు, చెడు జరిగినా దేవుడే చేస్తాడు. దేవుని వల్ల అసాధ్యం కానిది ఏదీ లేదు, అన్నీ సాధ్యమని చెప్పాడు మన యేసయ్య. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్య, నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్య. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేనుంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో నా వాక్యం వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నీతోటి అసాధ్యం కానిది ఏదీ లేదు తండ్రి. నీతోటి అన్నీ సాధ్యమని చెప్పావు యేసయ్యా. నువ్వు నా తండ్రి, ఓ నా యెహోవా యేసయ్యా, అందరికీ ఆశీర్వాదం దయచే తండ్రి. నా ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. నేను పాపిని తండ్రి యేసయ్యా. ఓ నా యెహోవా దేవుడా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నా ప్రార్థనలో ఏదైనా తప్పుంటే క్షమించు తండ్రి యేసయ్యా. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టి ఆశీర్వదించుతండి. యూట్యూబ్లో ఈ వాక్యం చూడడానికి అందరికి సాయం దయచేతండి యేసయ్యా. ప్రతి ఒక్కరు ఎవరి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి సాయం దయచేతండి యేసయ్యా. అందరినీ జ్ఞాపకం తెచ్చుకోతండి. యూట్యూబ్లో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడడానికి సాయం దయచేయమని, నా ప్రార్థనలో ఏదైనా తప్పుంటే క్షమించమని, నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి పెడుతున్నాను యేసయ్యా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని చిత్తం ఉంటే రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్.